వెల్కమ్ టు సిబిఆర్ న్యూస్. కర్నూలు జిల్లా మంత్రాలయ నియోజకవర్గం మంచాల గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న కృష్ణకుమార్ 2010 నుంచి 2025 వరకు పనిచేయడం జరిగింది. ఓపెన్ ఫోరం 25/3/2026 హాజరు కావడం జరిగింది. నా భార్య అయినటువంటి ఉషారాణి, మా అమ్మ జయలక్ష్మి హాజరు కావడం జరిగింది. 19వ ఆడిట్ చూపించుకోవడం జరిగింది. అలాగే 18 ఆడిట్ లో 97,000 నా పైన రికవరీ రాశారు. దానికి సంబంధించినటువంటి ఏ రిపోర్ట్ కూడా మాకు చూపించలేదని బాధితులు వాపోయారు. మీటింగ్ అయిపోయిన తర్వాత మీకు అవకాశం ఇస్తానని డ్వామా పీడి బాధితులకు తెలిపారు. కర్నూలు జిల్లా డ్వామా పీడి మాధవి లత మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు వేచి చూసినా అర్జెంటుగా పీడికి ఫోన్ రావడంతో మేడం వెళ్లిపోయారు. నేను పీడికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా కూడా నాపై అసహనం వ్యక్తం చేశారు. నాపై కావాల్సి 97,000 రికవరీ కక్షపూరితంగా రాశారు. నా మాస్టర్స్ కానీ ఏపీఓ వెరిఫికేషన్ చేయలేదు. మాస్టర్స్ కి సంబంధించి వర్క్ ఐడీలు వారం టీఏ చూడలేదు. ఈసీ చెక్ మెజర్మెంట్స్ చేయలేదా? ఎందుకు వాళ్ళకి ₹1 కూడా పెనాల్టీ పడలేదు? వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదని బాధితులు వాపోయారు. గత 15 సంవత్సరాల నుండి తప్పు చేయలేనప్పుడు ఇప్పుడు ఎందుకు నాపై కక్ష సాధింపు చేస్తున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మా అమ్మగారు అయినటువంటి జయలక్ష్మి, నా కొడుకుని మళ్ళీ ఇరికించావు కదా అని ఎందుకు నవ్వుతున్నావు అని జయలక్ష్మి అడగడం జరిగింది. ఆమె అన్నందుకు గొల్లా పద్మావతి దాడి చేశారు. అంతేకాకుండా బూతులు తిట్టడం కూడా జరిగింది. పోలీస్ స్టేషన్ వరకు ఇరువురు వెళ్లారు. జయలక్ష్మిని తీవ్రంగా కొట్టడంతో ఆమె ఎమిగనూరు ప్రభుత్వ హాస్పిటల్ పాలయ్యారు. గొల్లా పద్మావతిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. ఏదైనా సమస్య ఉంటే ఏపీఓ భక్తవత్సలం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు. ఆయన పైనుంచి మాకు నాయకుల ఒత్తిడి ఉన్నందున మేము ఏమీ చేయలేమని చెబుతున్నారు. ఈమెను ఎందుకు కొనసాగిస్తున్నారు అని ప్రశ్నించడం జరిగింది. గొల్ల పద్మావతి చేసిన అవినీతిని బయట పెడతామని మాజీ ఫీల్డ్ అసిస్టెంట్ కృష్ణకుమార్ తెలిపారు. వేసేకర్లు పనికి వెళ్లకుండా ఇంట్లో కూర్చున్న కూడా గొల్ల పద్మావతి పేమెంట్ చేస్తున్నారు. ఆ వర్క్ ఐడికి సంబంధించి ఆమె చేసిన పనికి ఎందుకు విచారణ చేయడం లేదు? ఫీల్డ్ అసిస్టెంట్ ఒక్కరినే బలి పశువును చేస్తారా? ఒక వికలాంగుడైనటువంటి నన్ను ఇలాంటివి చేస్తారా? మేము న్యాయం కోసం సిఆర్డీఏకి అయినా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని, ఆధారాలు నా దగ్గర ఉన్నాయని ఫీల్డ్ అసిస్టెంట్ తెలియజేశారు. కర్నూలు జిల్లాలో నాలాంటి ఫీల్డ్ అసిస్టెంట్లు ఎంతో మంది కక్ష సాధింపుతో సస్పెండ్ అవుతున్నారు. కానీ వారి వర్క్ ఐడి మాత్రం గుర్తించడం లేదు. నేను తప్పు చేసి ఉంటే మీడియా ముందుకు రాను. నేను తప్పు చేయనప్పుడు అందుకోసం నేను మీడియా ముందుకు రావడం జరిగింది. దయచేసి నాకు న్యాయం చేయాలని ఆశిస్తున్నాను. సిబిఆర్ న్యూస్ టీవీ రిపోర్టర్ బొగ్గుల రాజు. ఉన్నారు సార్ అవినీతి. ఒక్క ఫోటోనే ఒక మాస్టర్కి 2-3 ఫొటోస్ను యాడ్ చేస్తూ ఉన్నారు సార్. ఇంకా భారీగా అవినీతి ఏమైతే దగ్గర 65 ఇయర్స్ సార్ ఈమెది. అసలు ఈమె పనికి అర్హురాలైనా సార్ ఈమెని బినామీ పేరు పెట్టి పేమెంట్లు చేస్తూ ఉన్నారు సార్. మా దగ్గర ఉన్నాయి, రికార్డ్స్ ఉన్నాయి మా దగ్గర. బాధ మేడం, చంద్రబాబు నాయుడు గారు పెట్టింది మా కోసమా మీకోసమా? అవును సార్, మరి తీసుకోండి. ఒక హ్యాండిక్యాప్ 6 నెలలు తిప్పుతారా మీరు? ఒక హ్యాండిక్యాప్ 6 నెలలు తిప్పుతారా? పోదాం రాండి సార్, ఆడిపోండి తీసుకోండి. మేము రాసి ఇచ్చిన అర్జీ కూడా 6 నెలలు అయింది కదా. ఒక హ్యాండిక్యాప్ ఇట్లా తిప్పుతారా మీరు? అవునన్నా, నేను ఎన్ని ఆఫీసులు తిరగాలి? నేను ఎన్ని ఆఫీసులు తిరగాలి చెప్పండి సార్. ఎందుకు మాకు ఎన్టీఆర్ ఇల్లు పథకం కూడా రాలేదు మాకు ఈ జాబ్ కార్డు వల్ల. నేను చేసుకోవాలంటే ఇల్లు కట్ట. నమస్తే సార్, నా పేరు అండే కృష్ణకుమార్. నేను మంత్రాలయ మండలం మంచాల గ్రామ పంచాయతీలో ఫీల్డ్ అసిస్టెంట్గా 2010 నుంచి 2025 వరకు గత 15 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. 25/3/2026 తేదీన 19వ ఆడిట్కి సంబంధించిన ఓపెన్ ఫామ్ ఎఫ్బిడిఓ ఆఫీస్ ఆవరణంలో చేయడం జరిగింది సార్. ఆ మీటింగ్కు నేను హాజరైనాను. ఆ మీటింగ్లో నేను, నా భార్య అయినటువంటి ఉషారాణి, అలాగే మా అమ్మ అయినటువంటి అంటే జయలక్ష్మి ముగ్గురు హాజరు కావడం జరిగింది సార్. నేనైతే 19వ ఆడిట్కి సంబంధించిన నా పీరియడే కాబట్టి ఆ 19వ ఆడిట్కి సంబంధించిన
ఓపెన్ ఫామ్లో మీటింగ్ హాజరు జరిగింది సార్. 6 గంటల వరకు మేము మీటింగ్ హాల్లో కూర్చోవడం జరిగింది సార్. కానీ మేము మేడం గారు అడుగుతున్నప్పుడు మా మీదే అరవడం జరిగింది సార్. మీకేమైనా ఎందుకు అరుస్తున్నారు, మీకు అవకాశం ఇస్తామని చెప్తున్నారని వీడి మేడం గారే బెదిరించడం జరిగింది సార్ మమ్మల్ని. అయినా కూడా మేము వెయిట్ చేసుకుంటూ కూర్చున్నాం సార్. మీటింగ్ అయిపోయే సమయంలో పీటీ మేడం ఏదో ఫోన్ వచ్చింది, మేము అర్జెంటుగా వెళ్ళిపోవాలని జరిగింది సార్. కానీ ముఖ్య ఉద్దేశం ఏమంటే నేను 19 ఆడిట్ సంబంధించిన 97,000 రికవరీ ఎవరి మీద 97,000 రికవరీ వచ్చిందని దానికి సంబంధించిన దానికి సంబంధించినవి ఏమైనా చెప్పండి మేడం అంటే కూడా ఆమె ఏం పట్టించుకోలేదు సార్ మమ్మల్ని. అలాగే పక్కన కూర్చున్న ఏపీడీ సార్ గారు కూడా కూర్చున్నారు. 97,000 నా మీద రికవర్ రాపించారు సార్ కావాల్సి. నేను గత 15 సంవత్సరాల నుంచి నేను ఫీల్డ్ అసిస్టెంట్గా తప్పులు చేయలేనప్పుడు ఈ సంవత్సరంలోనే 97,000 నా మీద ఎందుకు రాయించారు, కావాల్సి నా మీద కక్షతో 97,000 రాయించడం జరుగుతుంది. కానీ ఏ వర్క్ ఏదనేది వీళ్ళు ఆలోచించుకుని ఆ వర్క్కి సంబంధించిన టీఏకి ఏం లేదు, ఏపీఓ గారికి ఏం లేదు, ఈసీ గారికి ఏం లేదు. టీఏ వారం వర్క్ సైట్కి వస్తుంటారు. మరి అప్పుడు తప్పు చేయలేనప్పుడు ఇప్పుడు వాళ్ళు అప్పుడు తప్పు చేయలేదు సార్. మేము తప్పు చేయలేనప్పుడు అప్పుడు ఈసీ ఉంటాడు, ఏపీఓ ఉంటాడు, ఈసీ చెక్ మెజర్ చేసి ఉంటాడు, ఏపీఓ మాస్టర్ వెరిఫికేషన్కి వచ్చిన ఫొటోస్ ఉంటాయి. అవన్నీ చూపించాలి కదా సార్. మేము ఒకటే మా మీద ఒకటే 97,000 రూపాయలు రాపించడం జరిగింది సార్. అప్పుడు అందరికి సమానంగా వర్కానికి సంబంధించిన ఎవిడెన్స్లు అన్నీ తీసి చూడండి సార్. కావాల్సిన మా దగ్గర కూడా ఎవిడెన్స్ ఉన్నాయి సార్. దానికి సంబంధించిన మస్టర్లు కానీ దానికి ఎవరు పేమెంట్ చేసినారు, దానికి చెక్ మెజర్మెంట్ ఎవరు చేసినారు, మస్టర్ వెరిఫికేషన్ వచ్చినారా లేదా, అవన్నీ మీరు గమనించుకోకుండా కక్ష సాధింపుతో మా మీద 97,000 రికవరీ రాయించడం జరిగింది సార్. పీడీ గారు సాయంత్రం 5 గంటల వరకు కూడా మమ్మల్ని వెయిట్ చేయించారు సార్. లాస్ట్లో మీటింగ్ అయిపోయిన సమయంలో మేము మాట్లాడదామని బయలుదేరితే పీడీ మేడం గారు మాకు ఫోన్ వచ్చింది, మేము ఇప్పుడు ఉండలేము, అర్జెంట్ ఉంది, మేము వెళ్ళిపోతున్నామని చెప్పి వాకౌట్ చేసి మీటింగ్ హాల్ నుంచి వెళ్ళిపోయింది సార్. నేను దానికి సంబంధించిన ఏపీడీ గారిని కూడా అడుగుదామని నేను మీటింగ్ హాల్లోనే ఉన్నాను. మా అమ్మ అయినటువంటి జయలక్ష్మి కూడా, మా అమ్మ జయలక్ష్మి బయటకు వచ్చి ఉందో లేదో అనేసి పీడీ మేడం గారు వెయిట్ చేస్తుంటే కారు ఎక్కి వెళ్ళిపోయిందంట. ఇప్పుడు ప్రజెంట్ పనిచేస్తున్న వల్ల పద్మావతి అమ్మాయి ఆమెను చూసి నవ్వింది సార్. ఎందుకు నవ్వినావమ్మా, ఇంక నువ్వు అనుకునేది చేసినావు కదా, నా కొడుకు ఉద్యోగం తీసేసిచ్చినావు కదమ్మా, ఇంక నువ్వు అనుకునేది చేసినావు కదమ్మా అని మాట్లాడింది. అనితే ఆమె నా ఇష్టము, నేను ఎలాగైనా నవ్వుతానని ఎక్కిరించాడు. అలా ఎక్కిరిస్తూ వల్గర్గా మాట్లాడింది. ఇంతలోనే మీదికి చెయ్యి ఎత్తి రోడ్డుకి తల కొట్టి బలమైన గాయం చేసింది సార్. అక్కడక్కడే స్పృహ తప్పి పడిపోయడంతో ఆ పక్కలే ఉన్న మా భార్య అయినటువంటి తెలుగు ఉషారాని ఆమెను విడిపించడానికి పోతే ఆమెను కూడా ఘోరంగా బరికింది, రక్తపాతం. అలాగే సార్ నా 19వ ఆడిట్ క్లియర్ కట్గా పీడీ మేడం గారికి చూపించుకోవడం జరిగింది సార్. ఇంకో విషయం ఏమనగా గత 18వ ఆడిట్లో కూడా నా పైన 97,000 రూపాయలు రికవరీగా రాశారు సార్. దానికి సంబంధించిన ఏ రిపోర్టు కూడా మాకు చూపించడం లేదు సార్ పీటీ గారిని. న్యాయం అడుకోవడానికి మేము పీటీ గారి దగ్గర కూడా పోయాము. ఆమె ఉండికేసి గత ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత మీకు ఒక అవకాశం ఇస్తాం లేవయ్యా, తర్వాత వచ్చి మాట్లాడండి అంటే మేము మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆ మీటింగ్ హాల్లోనే కూర్చోవడం జరిగింది సార్. పోలీస్ స్టేషన్లో మేము కంప్లైంట్ ఇద్దామనికేసి మేము వెళ్ళాం సార్. వాళ్ళు కూడా వెళ్ళిపోయారు సార్. ఇద్దరము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సార్. అంతలోనే మా అమ్మ స్పృహ తప్పి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి మేము తీసుకెళ్ళి ఇంటికి వచ్చేసాం సార్. ఇంటికి వచ్చి ఆ రోజు రాత్రల్లో వాంతులు వేదులు కావడంతో ఆ రోజు నైటల్లా ఇంకా నిద్ర పడుకోలేదు ఆమె. నెక్స్ట్ రోజు మార్నింగ్ 6:30కి మేము ఎమ్యూనిటీకి వెళ్ళి హాస్పిటల్లో, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో జాయిన్ కావడం జరిగింది సార్. వాళ్ళు కూడా అబ్జర్వేషన్లో పెడతామని 2 డేస్ ఉండాలని చెప్పారు. కానీ మేము ఒకరోజు వన్ డే మేము అక్కడ స్పెండ్ చేసాం సార్. దానికి ఎమ్మెల్సీ సర్టిఫికేట్ కోసం కూడా మేము అప్లై చేశాం సార్.
అది కూడా వచ్చింది సార్. నేను 19 ఆడిట్లో నా మీద 97,000 రికవరీ చేసి గొల్ల పద్మావతి మేటు కాదు ఏం కాదు వర్కులు చేస్తుంది. వర్క్ సంబంధించిన అవినీతి మేము అడగడానికి పీడీ మేడం అడగడానికి పోతే ఆమె కూడా అవకాశం ఇవ్వకుండా సాయంత్రం వరకు కూర్చోబెట్టి వెళ్ళిపోయింది. మీరు చెప్పారా పీడీ మేడం గారికి ఇట్లా వర్క్ ఐడీస్ ఇట్లా మాట్లాడేది ఉంది మేడం, మేము మా గోడు మేము ఇచ్చుకోవడానికి వచ్చాం మేడం అని మీ పీడీ గారిని అడిగాము. సర్లయ్యా మీరు అవన్నీ ఎందుకు, మీకు లాస్ట్ లో అవకాశం ఇస్తాం, ఇది అయిపోనని కూర్చోబెట్టడం జరిగింది సార్ మేడం. అంటే అక్కడ ఏపీడీ సార్ కూడా ఉన్నాడు సార్, పీడీ మేడం అంటే బిజీగా ఉన్నారు. ఏపీడీ సార్ కూడా ఉన్నాడు, ఏపీడీ సార్ కావచ్చు, సార్ కూడా బిజీగానే ఉన్నారు సార్. ఆయన కూడా ఒక చోట సపరేట్ కూర్చున్నారు సార్. వాళ్ళు కూడా మీరు మాట్లాడారా? ఏపీడీ గారితో మాట్లాడినారా? ఏపీడీ గారితో కూడా మాట్లాడాము సార్. ఏపీఓ గారితో మాట్లాడలేదా? ఆయన చెప్పిన వినిపించుకోడు సార్. ఆయన ఎందుకు వినిపించుకోవడమ్మా? ఇప్పుడు ఆయన వాళ్ళు చెప్తే కూడా వినిపించుకోరు సార్. మేము ఏం చెప్పినా, ఎందుకంటే మీరు ప్రజెంట్ లేరు కదా అని అంటారు ఆయన. ఓకే ఓకే, మీరు ప్రజెంట్ గా లేరు కదా, మీరు కావాల్సిన చెప్తారు అట్లా. కానీ వాళ్ళు ప్రతి ఒక్క ఏం చేసినారో 1 year వరకు మా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. ఇప్పుడు ఆమె పద్మావతి అని ఆమె ఉంది, ఆమె ఒక మేటి కాదు, ఒక ఫీల్డ్ అసిస్టెంట్ కాదు, ఎవరు కాదు ఆమె. కాకపోతే ఈ ఏబిఓ సార్ కానీ టీఏ సార్ కానీ ఆమెను పెట్టే పని చేపిస్తున్నారు. టీఏ లక్ష్మీనారాయణ, జి లక్ష్మీనారాయణ. తర్వాత ఏపీఓ వచ్చేసి భక్త వత్సల సార్. వీళ్ళిద్దరు ఏం సార్ ఇట్లా ఆమె మేటి కాదు, ఎవరు ఆమె ఒక్కతేనా మేటిగా ఉండాల్సింది? 6 మంది ఉన్నారు ఊర్లో మేటీలు, ఆమెతో ఎందుకు వర్క్ చేయిస్తారు? ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళతో కూడా పెట్టి చేయించవచ్చు కదా అని అంటే సార్ ఉండి లేదు మాకు పైనుంచి అట్లనే చెప్పినారు, ఆమెతోనే పని చేయాలా, మిగతా ఏ మేటీలతో కానీ పని చేయకూడదని చెప్పినారంట ఆయనకి. ఈ మాట అన్నారు. సరే సార్ అని చెప్పి మేము ఊరికే ఉన్నాము. మళ్ళీ తర్వాత ఉండి ఇట్లా ప్రతి ఒక్కటి కానీ అడుగుతుంటే ఇట్లా సమాధానం చెప్తారు సార్ వాళ్ళు. ఇంకా అట్లా వాళ్ళు మా గోడు ఏం వినిపించుకుంటారు సార్ వాళ్ళు. ఆఫీస్లో అడిగితే ఇట్లా అంటున్నారు, వాళ్ళు మా మాటలు ఏమి వినిపించుకోలేదు. పోలీస్ స్టేషన్లో మేము కంప్లైంట్ ఇద్దామనికేసి మేము వెళ్ళాం సార్. వాళ్ళు కూడా వెళ్ళిపోయారు సార్. ఇద్దరు కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది సార్. అంతలోనే మా అమ్మ స్పృహ తప్పి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి మేము తీసుకెళ్ళి ఇంటికి వచ్చేసాం సార్. ఇంటికి వచ్చి ఆ రోజు రాత్రల్లో వాంతులు వేదులు కావడంతో ఆ రోజు నైట్ అల్లా ఇంకా నిద్ర పడుకోలేదు ఆమె. నెక్స్ట్ రోజు మార్నింగ్ 6:30కి మేము ఎమ్యూనిటీకి వెళ్ళి హాస్పిటల్లో, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో జాయిన్ కావడం జరిగింది సార్. వాళ్ళు కూడా అబ్జర్వేషన్లో పెడతామని 2 days ఉండాలని చెప్పారు. కానీ మేము ఒకరోజు వన్ డే మేము అక్కడ స్పెండ్ చేసాం సార్. దానికి ఎమ్మెల్సీ సర్టిఫికేట్ కోసం కూడా మేము అప్లై చేశాం సార్. అది కూడా వచ్చింది, చుట్టాలతో సహా ఉన్నాయి. ఇవి న్యాయం చేయలేకపోతే మేము సిఆర్టీ వరకు కూడా వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాము. కాకపోతే ఏంటంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఆడిట్లో ఫీల్డ్ అసిస్టెంటే బలవుతున్నాడు. నేను ఒక వికలాంగుడిని కూడా చూడుకోకుండా నా మీద 97,000 రికవరీ కావాల్సి నా మీద కక్షతో నేను 97,000 రికవరీ చేయించారు సార్. నేను ఒకటే విన్నవించుకుంటున్నాను సార్, మీ మీడియా తరఫున సార్ వాళ్ళని మాకు న్యాయం చేయవలసిందిగా తమను కోరుచుంటున్నాం సార్. ఇంకో విషయం ఏంటంటే నాలాంటి ఫీల్డ్ అసిస్టెంట్లు ఇంకా చాలామంది జిల్లాలో హ్యాండిక్యాప్లు ఉంటారు, అన్నీ ఉంటారు. వాళ్ళందరూ దయచేసి ఒకటే కోరుకుంటున్నాము, మనం ఒకటే ఎందుకు బలుగుతున్నాము? ఆ వర్క్ ఐడికి సంబంధించిన టీఏ ఉంటాడు, ఈసీ ఉంటాడు, ఏపీఓ ఉంటారు, వాళ్ళందరూ ఎంక్వైరీ చేయమను. వాళ్ళందరూ ఎంక్వైరీ చేసిన తర్వాత ఆ తప్పులు ఏమైనా ఉంటే అందరూ అప్పుడు మేము రికవరీ చేసాము. కాబట్టి మేము దయచేసి మేము రికవరీ దానికి సంబంధించిన రికవరీ మేము కట్టము. మేము తప్పు చేయలేదు కాబట్టి అందరినీ ఎంక్వైరీ చేసిన తర్వాతనే మేము అది ఏమైనా ఉంటే మేము చూసి చేస్తాము అని మీడియా మూలంగా మేము కోరుకుంటున్నాం.